అధ్యక్ష ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం వారు నాకు ఇచ్చినటువంటి పిటిషన్ను మీ ద్వారా ప్రభుత్వానికి నేను అందజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇందులో ప్రధానంగా వడ్రంగి మరియు కమ్మరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రులు ఉంటారు. వారందరూ కూడా ప్రధానంగా మరి చేతి వృత్తుల మీదనే ఆధారపడి జీవించేటటువంటి వారు కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కర్ర కోత మిషన్లకు అనుమతి ఇవ్వలేదనేటటువంటి అంశాన్ని వారు ప్రధానంగా రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి వీటికి అనుమతి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉంది. అట్లానే విద్యుత్ సబ్సిడీ ప్రస్తుతానికి 50% గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీన్ని పెంచి 100% ఉచిత విద్యుత్తును అందించాలని చెప్పి వారు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అట్లానే ఉచిత కార్పొరేట్ వైద్యానికి సంబంధించి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ప్లస్ వృత్తి సంబంధిత వైకల్యం ఎప్పుడైతే జరుగుతుందో వాటికి సంబంధించి ఇన్సూరెన్స్ని తప్పకుండా ప్రభుత్వం చేయాలని చెప్పి, ఎప్పుడైతే అట్లా యాక్సిడెంట్ అవుతుందో తక్షణ సహాయం కింద 5 లక్షల రూపాయలు అందించాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి, మేము వడ్రంగి కమ్మరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళం పేద స్థితిలో ఉంటాం కాబట్టి మాకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే విశ్వకర్మ బీమా స్కీమ్ అనేటటువంటిది ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా 10 అడుగుల కంటే ఎక్కువ ఒక కర్ర ఉన్నట్టయితే అధ్యక్ష దాని ట్రాన్స్పోర్టేషన్ మీద ఇబ్బంది ఉంటుంది, రూల్స్ ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి వడ్రంగి వారికి మరి ఆ వెసులుబాటుని కల్పించవలసిందిగా వారు రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష. అది మీ ద్వారా గవర్నమెంట్కి మేము అడుగుతా ఉన్నాం. అట్లానే అటవీ భూముల కేటాయింపులో మనకు రిస్ట్రిక్షన్ ఉంది అధ్యక్ష. ప్రతి మండలంలో రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి 250 హెక్టార్లని టేకు అట్లానే జిట్రేగి చెట్లు ఉండే దగ్గర పెంపకానికి ఇవ్వాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దాన్ని ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక చివరిగా అధ్యక్ష, ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ల గురించి గవర్నమెంట్లో డిస్కషన్ అవుతా ఉంది కాబట్టి ఒక ఫర్నిచర్ అండ్ ఫ్యాబ్రికేషన్ హబ్ని సపరేట్గా మా కోసం క్రియేట్ చేసినట్టయితే వడ్రంగి మరియు కమ్మరి మిత్రులు ఇద్దరికి కూడా ఫర్నిచర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. చదువుకున్నటువంటి పిల్లలు ఆ యొక్క పరిశ్రమల్ని వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హబ్లో పెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పి వారు రిక్వెస్ట్ చేసినారు అధ్యక్ష. అట్లానే అగ్రి యాన్సిలరీ కేటాయింపులు అంటే వడ్రంగి మరియు కమ్మరి మిత్రులు చేసేటటువంటి చాలా పనిముట్లు అగ్రికల్చర్లో వాడుకుంటాం కాబట్టి అధ్యక్ష అగ్రి యాన్సిలరీ కేటాయింపు చేస్తే దాన్ని జిల్లా యాక్షన్ ప్లాన్ ప్రకారం కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం ఇక్కడ నుంచి సెంట్రలైజ్డ్గా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది అధ్యక్ష. అట్లానే చివరిది ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రాజెక్టులలో వారికి ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఇదివరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఇట్లా కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి 20% ప్రభుత్వ కాంట్రాక్టులలో రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది వివిధ సంస్థలలో. అట్లానే ఇప్పుడు కూడా ప్రభుత్వం చేసేటటువంటి పనులలో మరి కిటికీలు డోర్లు అన్నీ కూడా వడ్రంగి మిత్రులు చేసి పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి బయట రాష్ట్రాల నుంచి వచ్చి చేసే వాళ్ళకు ప్రాధాన్యత వస్తుందని వారు బాధను వ్యక్తం చేసినారు అధ్యక్ష. ఈ పరిస్థితిని గత సంవత్సరంలో జరిగినటువంటి పరిస్థితిని వారు ప్రభుత్వం పరిశీలించి మరి కమ్మరి అట్లానే వడ్రంగి మిత్రులకు సహాయం చేయవలసిందిగా తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ ప్లీజ్. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష గౌరవనీయులు మధుసూదనాచారి గారు, మిర్సా బేగం గారు, ఏవిఎన్ రెడ్డి గారు, ఎంఎస్ ప్రభాకర్ గారు ప్రస్తావించిన అంశాలలో గురుకులాలు ఇప్పుడే రాలేదు సార్. చాలా సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఆద్యుడిగా ఆనాటి ఎస్ఆర్ శంకరన్ గారు కూడా మా ఛాంబర్లో కూడా వారి ఫోటో ఉంటుంది సార్. మా అందరికి అభిమాన అధికారి, నిజాయితీ కలిగినటువంటి అధికారి ఆధ్వర్యంలో అవి తీసుకురావడం జరిగింది. మారుతున్నటువంటి ప్రజల అవసరాలు జీవన శైలికి అనుగుణంగా గురుకులాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, రహదారులు కావచ్చు, ఇదంతా నిరంతర ప్రక్రియ పెరుగుతూ ఉన్నాయి. అయితే గతంలో ఇచ్చిన విధంగా గత 10 ఏళ్ల కింద ఉన్న వయసు ఇప్పుడు లేదు మీకు, మళ్ళీ ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఏజ్ పెరుగుతుంది. గత 20 ఏళ్ల కింద ఉన్న టెక్నాలజీ ఈరోజు లేదు, ఇట్లా ఉంటాయి. కాబట్టి అధ్యక్ష మా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూనే ఉంది. గతంలో కూడా అనేక మరణాలు, అనేక సంఘటనలు జరిగినాయి. ఇది కొత్త కాదు, కానీ ఇది చివరిది కావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వందల మంది పిల్లలు నిరంతరం ఈ రకంగా ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడడం అనేది వాళ్ళ ఆరోగ్యానికి కూడా
భవిష్యత్తులో వాళ్ళు హెల్దీగా ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఫుడ్ కమిటీస్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందాక మా ఎంఎస్ ప్రభాకర్ గారు అన్నట్టుగా ఈ సప్లైదారుల దాని మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. హాస్టల్ సిబ్బందితో పాటు సప్లైదారులు కూడా వాళ్ళే రిపీట్గా వాళ్ళే ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని మేము దృష్టిలో పెడతాం. ఇందాక ఒక సభ్యుడు గారి గురించి మాట్లాడినప్పుడు అంటే బయట ఉన్నారు, వారు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఎన్ని ట్విట్టర్స్లో లేదా ఫేస్బుక్లో ఎన్ని వాయిస్లో వాళ్ళ గవర్నమెంట్ మీద ఇచ్చిరో కూడా మీ గవర్నమెంట్ మీద ఇచ్చినవో కూడా ఒక్కసారి తీయండి. నేను పేరు పెట్టలే కదా మీ ప్రభుత్వంలో 2014 నుంచి 23 వరకు 70 ఘటనలు మాకు వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి. 70 ఘటనలో 5,024 మంది అస్వస్థకు గురైనరు. అరే ఉన్న విషయం చెప్తే నవీన్, ప్రతిదానికి ఇదేనా మీ గొడవ? ప్రతిదానికి ఇదేనా గొడవ? మధు ప్లీజ్ సిట్ డౌన్. మీరు కూర్చోండి. ఎవరు రావడం లేదు అంటున్నారు. అంటే మీరున్నప్పుడే గొప్ప, ఇంకెవ్వరు పరిపాలించడం తప్పు, బాగాలేదు అనడం తప్పు. 78,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. 78,000 మంది 5th క్లాస్ వాళ్ళు మరి రెసిడెన్షియల్ స్కూళ్ళ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే పెండింగ్ ఉన్నాయి. మీకు కావాలంటే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఆశ్రమ స్కూళ్లను బలోపేతం చేస్తాం. అదే విధంగా మరి శైలజ గారి గురించి, అమ్మాయి గురించి కూడా చెప్పారు. వాస్తవానికి మేము అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నాం, మంచి ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఇవి నిమ్స్లో 12 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టినాం. బతికించాలని ఎంతో తాపత్రయపడ్డాం. మా మంత్రి గారు నిరంతరం, మా దామోదర్ రాజనరసింహన్ అన్నగారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. మా ఇద్దరు పొన్నం ప్రభాకర్ గారు, సురేఖమ్మ గారు, వాళ్ళు కూడా నిరంతరం పర్యవేక్షించారు. సీఎం ఆఫీస్ నుంచి కూడా పర్యవేక్షణ చేసిండ్రు. ఈ ఫుడ్ పాయిజన్ కంటే ముందు కూడా ఆమె ప్రైవేట్గా కూడా హెల్త్ చెకప్ చేయించుకున్న దసరా ముందు. ఇది దీపావళి తర్వాత అయింది. తర్వాత అక్కడికి పోనీయలేదంటే అంతకుముందు 2 months బ్యాకే అక్కడ జైనూరులో ఒక ఘటన జరిగింది, ఆసిఫాబాద్లో ఒక ఘటన. అంటే ఉద్రిక్తత ఉండేటువంటి ప్రాంతాలుగా ఆ ప్రాంతంలో కొన్ని కుల మతాల కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము అక్కడ కొద్దిగా బందోబస్తు మాత్రం ఏర్పాటు చేసిన మాట వాస్తవం. పోకుండా ఎవరిని చేయలే, మీ ఎమ్మెల్యే గారు పోయినరు. అరే మీ గవర్నమెంట్ లో నిరుద్యోగ యువకులు చచ్చిపోతే కనీసం తల్లిదండ్రులు కూడా కడుపు నిండా చూసుకొని కన్నీళ్లు పెట్టకుండా చేసిన ఘనత మీది. మమ్మల్ని అంటే ఎట్లా? కాబట్టి పోనీయకుండానే మీ ఎమ్మెల్యే గారు పోయినరు, ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు పోయారు, మీరు కూడా పోయారు. నేను కూడా నిమ్స్ హాస్పిటల్కు నన్ను కూడా రావద్దన్నారు. మేడం ఇప్పుడు సీరియస్ కండిషన్ ఉంది, మీరు చూడొద్దని అదే వారు చెప్పడం జరిగింది. అదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అని వాళ్ళ బంధువులు వచ్చిర్రు, వాళ్ళంతా కావాలని రాత్రికి చేసింది ఏం లేదు. ఆ అమ్మాయికి కూడా మా తరపున కూడా కొంత హెల్ప్ చేసినాం సార్ వాళ్ళ కుటుంబానికి. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా వాళ్ళ తండ్రికి ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఎంతో మంది చనిపోతే ఒక్కరింటికన్నా మీరు పోయి పరామర్శించిర్రా, హెల్ప్ చేసిర్రా, కనీసం ఒక ఉద్యోగం అన్ని ఇచ్చిర్రా, లేదా ఆర్థికంగా ఏమన్నా సహాయం చేసిర్రా? ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ సెక్రటరీ గారు మీ ప్రభుత్వంలో పనిచేసినాక బయటకు వచ్చినాక ఏమేమి విమర్శలు పెట్టిరో అవన్నీ కూడా ఒకసారి తీద్దాము. తప్పకుండా అందరి యొక్క లక్ష్యం ఈ స్కూళ్లను బలోపేతం చేయాలి. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని 16 సంవత్సరాల తర్వాత హాస్టల్ విద్యార్థుల కోసం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. 200% పెంచినాం. డైట్ ఛార్జెస్ కూడా 40% ఆఫ్టర్ 7 years తర్వాత పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మరి బలోపేతం చేయాలి. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా మరి తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి అభివృద్ధి అనేది కూడా నిరంతర ప్రక్రియ. కానీ ఇందులో మాకు ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి, మేము బయటికి తీస్తాం. ఎవరు ఉండదనేది తీస్తాం. చెప్పేది వింటారా మీరు? రవీంద్రరావు మంత్రి గారు డౌట్స్ ఉన్నాయి బయటికి తీస్తామన్నా. నేనేమన్నా అన్నానా? డౌట్స్ ఉన్నాయి బయటకు తీస్తామన్నా. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తెచ్చుకోవడం. అరే నిన్ను అంటలేదు కదా, నేను మాట్లాడిన దాంట్లో
కానివ్వండి మంత్రి గారు చెప్పండి, క్లోజ్ చేయండి. మాకు లేదండి, మరి మేము అట్టకు కింది వర్గాల నుంచి వచ్చినాం. మీకున్నంత Please. యాక్షన్లు అవి రావు, మాకున్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. డివైడ్ చేసి ఎందుకు మాట్లాడతాం అట్లా? ఇప్పుడు వారు ఆన్సర్ ఇస్తున్నారు, ఇవ్వనివ్వండి. ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి? ప్లీజ్ ప్లీజ్ పెడుతున్నాం కదా. ప్లీజ్ రవీంద్రరావు గారు ప్లీజ్ కూర్చోండి. అంటే ఏంటో చెప్పమన్నాడు సార్. మీరు నా ఉందాతనాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఉందాతనం అంటే ఏంటిది? జరిగింది నేను చెప్పిన. ఇక్కడ ఆ సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడారు? చారి గారు మీరు అనుభవజ్ఞులు, సీనియరు, స్పీకర్గా పనిచేసినారు, అన్ని విషయాలు మీ దృష్టికి తెలుసు. ప్రతి విషయాన్ని మనం రాద్ధాంతం చేసుకోవడం సభకు గౌరవంగా ఉండదు. మీ ఆన్సర్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ఏ ప్లీజ్, ఇక నేను దీన్ని ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. ఆన్సర్ కంప్లీట్ చేయండి మేడం. ఆయన రవీంద్రరావు గారు మాట్లాడేటువంటి మాటలు చాలా అహంకారపూరితంగా ఉన్నాయి. నేను సబ్జెక్ట్ ఎక్కడ కూడా డివియేట్ కాలేదు. నేను అక్కడ ఆదిలాబాద్ ప్లీజ్ అరే నీ శిస్తా మాకు డౌట్స్ ఉన్నాయి, అవి కూడా బయటకు తీస్తామని చెప్పినాం. మీరు ఎందుకంత తొందరపడతా ఉందాతనం ప్రభుత్వానికి ఎంక్వైరీ చేసే అధికారం ఉంది, మీరు చేయండి. ఎవరు వద్దంటలేరు కదా, అందుకనే మీరు కంక్లూడ్ చేయండి. మేము వేస్తాం, తప్పకుండా జరుగుతుందని ప్రాసెస్. కాబట్టి హాస్టల్ విద్యార్థిగా నేను కూడా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ములుగు గర్ల్స్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులుగా ఈ విద్యార్థుల బాధ తెలుసు. కాబట్టి నిరంతరం మేము హాస్టల్స్ విజిట్ చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సీఎం గారు డైట్ చార్జెస్ 7 ఇయర్స్ తర్వాత మీరు పెంచలేదు, అప్పుడు మేము పెంచినాం. 16 ఇయర్స్ తర్వాత కాస్మోటిక్, ఎందుకంటే రోజు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ విద్యార్థులకు సంబంధించిన వాడేటువంటి మరి కాస్మోటిక్స్ కానీ డైట్స్ కానీ పెరగలేదని పెంచడం జరిగింది. ఇది ఒక గుడ్ స్టెప్. ఇవన్నీ మేము తీసుకుంటా ఉన్నాం. అదే విధంగా మధ్యాహ్నం భోజనంలో కూడా 3 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదే విధంగా హెల్పర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 600 రూపాయలు ఇస్తుంది, మిగతా 2400 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అదే విధంగా 54,201 మంది వంటవారు పని చేస్తా ఉన్నారు సార్. తప్పకుండా వాళ్ళకి సంబంధించి మిడ్ డే మీల్స్ కి సంబంధించింది కూడా యాక్షన్స్ ఏదైతే ప్రోగ్రెస్ గా మంచి ఫుడ్ ఉండే విధంగా, అదే విధంగా వాళ్ళ జీతాలు కూడా ఇవ్వడానికి తొందరలోనే కృషి చేస్తామని అంటే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. నేను మరొకసారి కూడా బాధ వ్యక్తం చేస్తా ఉన్నా సార్. నా ఉందాతనం ఎక్కడ దెబ్బతిన్నదో ఆయన చెప్పాలి.